ఈరోజు పాకిస్తాన్‌తో పోల్చాడంటే వాడికి బుద్ధుందా? మనలాంటి వాళ్ళము హిందూ మతంలోని లోపాలనో, క్రైస్తవం, ఇస్లాంలోని లోపాలనో ఉంటేనే నువ్వు పాకిస్తానోడివా? నువ్వు అర్బన్ నక్సలైట్‌వా? నువ్వు దేశద్రోహివని ఊర కుక్కల్లాగా అరిసే ఎదవలందరూ ఇప్పుడు ఎక్కడ బన్నారు? సిగ్గు, శరం, సోయి ఉండాలి గదా! ఇప్పుడు ఈ తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీ ఎంపీలు. గారులు, బీజేపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు, ఇక్కడి బీజేపీ కార్యకర్తలందరూ కూడా దాన్ని ఖండించాలి. అలా ఖండించకపోతే వాళ్ళు మోసగాళ్ళు అని అర్థం. సమర్థిస్తా ఉన్నారు వాళ్ళ మాటలకి. వాళ్ళు మోసగాళ్ళు అని అర్థం. మాకు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవము, తెలంగాణ ప్రజల గౌరవ మర్యాదల కన్నా మా పార్టీ దయాదాక్షిణ్యాలే కావాలి అనే బానిస మనస్తత్వం వాళ్ళకు ఉన్నట్టు. అది ఎవ్వరైనా ఖండించాల్సిందే. ఇప్పుడు నేను ఆంధ్ర అమ్మాయిని మా తమ్ముడికిచ్చి పెళ్లి చేసుకున్నాను. రేపు ఏ రకమైన మానవ సంబంధాలు ఏర్పడినా ఒక ఆంధ్ర సోదరుడు ఇక్కడికొచ్చి ఏ రకంగా బతికినా మాకు అభ్యంతరం లేదు. కానీ ఇక్కడి అస్తిత్వాన్ని దెబ్బతీస్తే తమ్ముడు తమ్ముడే, ఆట ఆటే. కాబట్టి మేము ప్రశ్నిస్తాం, వ్యతిరేకిస్తాం. అందుకే పృథ్వీరాజ్ అన్న లాంటి వాళ్ళు గానీ, తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా దాన్ని ఖండించారు. అప్పుడే బీజేపీ ఎంపీలందరూ ఇది మా పార్టీ తరపున ఆయన అనాలోచితంగా ఈ మాట మాట్లాడాడు. దీనికి ఆయన తరపున మేము క్షమాపణలు కోరుతున్నామని తెలంగాణ పౌర సమాజాన్ని వాళ్ళు క్షమాపణలు కోరాలి. లేదా ఆయన అనుకోకుండా మాట తుల్లాను, సారీ చెప్పకపోయినా అనుకోకుండా అన్నాను అని ఒక్కొక్క చేయాలి. ఇప్పుడు ఇది ప్రజలందరూ బీజేపీ ఎప్పటికున్నా తెలంగాణ ద్రోహియే. అక్కడ కాకినాడలో మీరు ఒక్కోటేయండి 2 రాష్ట్రాలు చేస్తామన్నారు. ఆ తర్వాత వాళ్ళు పక్క రాష్ట్రాలని విభజించినప్పుడు కూడా ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలని, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లాంటివి ఏర్పడ్డప్పుడు కూడా దీన్ని ఇవ్వకుండా మోసం చేసిరని తెలుసు. ఇది స్పష్టంగా ఇక్కడి ప్రజా పోరాటం వల్ల, టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ పోరాటం వల్ల, తెలంగాణ విద్యావంతుల వల్ల, ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ వల్ల, అనేక ప్రజా తెలంగాణ జనసమితి లాంటి వాళ్ళు, నక్సలైట్లు కూడా తెలంగాణ ఉద్యమానికి పిలుపునియడం వల్ల, ఇక్కడున్న అన్ని పోరాట శక్తుల వల్ల కాంగ్రెస్ ఈ యొక్క ఒక సాహసోపేత నిర్ణయం వల్ల వచ్చింది తప్ప బీజేపీ వల్ల రాలేదు. అప్పుడు చాలా సందర్భాల్లో ఏబీవీపీ కలిసి రాలేదు, బీజేపీ కలిసి రాలేదు. ఇక తప్పనిసరి పరిస్థితి ఉంది అని అనుకున్నప్పుడు ఇందులో కలిసి రాకపోతే మేము ఏకాకులం అవుతాం అనేటువంటి అన్ని చేసినప్పుడు అలా వచ్చి తూతూ మంత్రంగా పాల్గొన్నారు తప్ప వాళ్ళకి తెలంగాణ ఉద్యమంలో లేరు. అయితే ఇప్పుడు తెలంగాణ పార్టీలో తెలంగాణ ఉద్యమకారులు చేరారు. ఆ వ్యక్తులకు ఉద్యమ పోరాట చరిత్ర ఉంది కానీ బీజేపీకి లేదు. అయితే అప్పుడు ప్రధాన ప్రతిపక్షం కాబట్టి వాళ్ళ మద్దతు లేకుండా రాష్ట్రం వచ్చేది కాదు. సో మీరు ఇంతకుముందు నక్సలైట్స్ అంటే గుర్తొచ్చింది ఆపరేషన్ కగార్. సో మార్చి 31 తారీఖు వరకు అంతం చేసేసామని చెప్పేసారు అండ్ క్లోజ్ అయిపోయింది. ఇది మేము గెలిచినామని చెప్పేసి కూడా అమిత్ షా వాళ్ళు ప్రకటించిన పరిస్థితి. అండ్ రీసెంట్గా ఓ వారం కిందట సిద్దిపేట జిల్లాకు సంబంధించిన నక్సలైట్ ఎన్కౌంటర్ చేసి చేయడం జరిగింది. సో ఏం చెప్తారు ఈ ఆపరేషన్ కగార్ పైన? అంటే అయిపోయింది అనుకుంటున్నారా లేకుంటే? ఒకటి అసలు నక్సలిజాన్ని అర్థం చేసుకోలేదు అమిత్ షా గారు. ఎవడైనా బుద్ధి లేనోడు వాళ్ళు ఎందుకు పోరాటం చేస్తున్నారు, ఏ సమస్య కోసం అని చూసి ఆ సమస్య పరిష్కారం చేస్తే వాళ్ళే మూసుకొని ఉంటారు కదా. నిజమా కాదా? సమస్య ఏమిటి, దానికి పరిష్కారం ఏమిటి? ఒక 13 ఏళ్ళు 15 ఏళ్ళు పాలించే అవకాశం చేతిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ పోరాట అవసరం ఇంకా ఉండడం సిగ్గుచేటు కదా. పోనీ నక్సల్స్ లేరు అని అనుకుందాం, మరి ఇంకా ఎందుకు ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఎస్కాట్లు ఎందుకు, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఎందుకు, గన్మెన్లు ఎందుకు? నక్సలైట్ అంటే అడవిలోండి తుపాకీ పట్టుకుంటేనే నక్సలైటా? ప్రశ్నల్ని సంధించేవాడు నక్సలైట్ కదా. నక్సలైట్ పోరాట రూపం మారుతూ ఉంటుంది కదా. ఇప్పుడు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది, రాజ్యాంగంతో కాదు అని వాళ్ళు పోరాడారు. మన ఓయూ శ్రీకాంత్ కూడా చెప్తాడు, గన్నులు ఆ రోజు మా ఊరికి వస్తేనే పెన్నులై మేము మొలకెత్తాము అని చెప్తాడు కదా. ఈరోజు జర్నలిస్టులో ఎంతోమంది నక్సలైట్ ఉద్యమంలో పనిచేసి అప్పుడున్న తీవ్ర పరిస్థితుల్లో కలం పట్టిన వాళ్ళే ఉన్నారు. మొదటి తరం ఉద్యోగస్తులందరూ కూడా సింపథైజర్సే ఉన్నారు. కాబట్టి నక్సలైట్ ఉద్యమానికి అంతం ఉండదు, రూపం మారొచ్చేమో. అయినా నేనేమంటానంటే ప్రజలు చైతన్యవంతులయ్యి ఈ కుట్రలని కుతంత్రాలని ఛేదిస్తే నక్సలైట్ల అవసరం ఉండదు. వాళ్ళని పనిగట్టుకొని చంపడం అనేది నీచత్వము. అంటే గన్నులు ఎట్లా పట్టుకుంటున్నారు? పాకిస్తాన్తో యుద్ధం ప్రకటించి నేనే హ్యాపీ అని అమెరికా ట్రంప్ అనగానే ఛాతీ చేర్చుకున్న వాళ్ళు మూసుకొని పన్నారు కదా. వాళ్ళు కూడా చాలా శాంతి ఒప్పందానికి వస్తాము, చర్చలకు వస్తామని పౌర సమాజం నుంచి ఒత్తిడి వచ్చింది కదా. నీ బిడ్డలు నువ్వే చంపుకుంటే పాము తన పిల్లల్ని తానే మింగినట్టుగా. అంటే నక్సలైట్లు పోలీస్ అధికారులను చంపారు, ఆర్మీ అధికారులను చంపారు, ఎమ్మెల్యేలను ఎంపీలను వీళ్ళని చంపారు. మళ్ళీ అప్పుడు ఎటు వేరు వీళ్ళందరూ, అప్పుడు ఇటు వేరు అప్పుడు కూడా వ్యతిరేకించారు కదా. అప్పుడు కూడా ప్రశ్నిస్తాం కదా. ఒక నక్సలైట్ మంది పాత్ర పెట్టి 56 మంది బోటును పేల్చేస్తే అప్పుడు కూడా ప్రశ్నించాం కదా. మీదేం నక్సలిజం, మీరు ప్రజల కోసమా, ప్రజల ప్రాణం, అప్పుడు ఉన్నాం కదా.
అప్పుడు మాట్లాడిన గొంతులు వినిపియక, కనిపియక వీళ్ళు మాట్లాడలేదనే భ్రమలో బతుకుతున్నారు. వీళ్ళ చెడును వీళ్ళు సమర్థించుకోవడమే తప్ప ఇంకోటి కాదు. సజ్జనార్ గారు అక్కడ స్వప్నిక, శృతిలను యాసిడ్ పోసిన సందర్భంలో ముగ్గురిని కాల్చినప్పుడు మేము ప్రశ్నించాం. యాసిడ్ పోయడం తప్పే, వాడిని యావజ్జీవ శిక్ష వేయి ఉరిది, కానీ మీరే చేతిలోకి తుపాకీ తీసుకొని కాల్చడం తప్పని చెప్పాం కదా. తర్వాత ఇక్కడ అమ్మన్గల్ టోల్గేట్ దగ్గర ఒక అమ్మాయిని చంపినప్పుడు కూడా కాల్చడం కూడా తప్పే అన్నాం కదా. అలా అనంత మాత్రాన తప్పు చేసినోడికి వత్తాసు పలికినట్ట కాదు కదా. అంటే ఈ కామన్ సెన్స్ లేని వాళ్ళతో మనం డిస్కస్ చేయలేము. తప్పుగా అర్థం చేసుకొని విషయాన్ని దాటవేసి వాళ్ళు అనుకునేదే నిజమనే భ్రమలో బతికే వాళ్ళతో వేస్ట్.